వేమూరు ఎట్లా చూస్తున్నారు ఇక్కడ? బాగానే చూస్తున్నారా? ఇబ్బంది ఏం లేదా? టెస్ట్లు అన్ని లోపలే రాస్తున్నారా? బయటికి ఏమి రాయట్లేదు కదా? ఏమ్మా ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. బాగానే చూస్తున్నారా? చాలా బాగా చూస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చినాక ఇంకా బాగుంది. అమ్మాయి పుడితే 2000 ఇంట్లో అడుగుతున్నారని అంటున్నాము, నిజమేనా? కరెక్ట్ కాదమ్మా. అంటే వీళ్ళంతా పేదవాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు. అందరూ తప్పు చేస్తే సొసైటీలు ఇంకెవరికి మీరే మిమ్మల్ని అందరినీ దేవుళ్ళ చూస్తారైతే మీరు కూడా అట్లా చేయకూడదు. మీరంటే మీరు కాదు, ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని నేను కరెక్ట్ కాదు. మీరు 1-2 సార్లు చెప్పండి, యాక్షన్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది దయచేసి. కంప్లైంట్ బాక్స్ కూడా ఎక్కువ పెట్టండి. వీళ్ళందరూ అటెండెన్సా? వీళ్ళందరూ ఎక్కడ కూర్చోడానికి కూడా ఏం లేవు వీళ్ళకి. ఇదంతా అడ్డం లేకపోతే దాని కింద షేడ్ కింద మనం ఇది చేయొచ్చు కదా. దీని మీద జస్ట్ ఒక చిన్న ప్లాట్ఫామ్ వేసేస్తే మనం బలలు వేసేస్తే షేడ్ లో కూర్చుంటారు కదా. 50 lakhs ఇస్తే కొంతవరకు ఈ టాయిలెట్స్ అన్ని నీట్ గా వచ్చేస్తాయి సార్. 50 లక్షలు రూప్ కుమార్ ఇప్పుడు వీళ్ళు 4.5 కోట్లు మొత్తానికి కలిపి వర్కులు పెట్టారంట. అందులో 50 లక్షలు ప్రయారిటైజ్ చేసి బాత్రూమ్లు ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఒక 50 లక్షల వరకు సెగ్మెంట్ చేసి అది డిఎంఈలో నువ్వు ఫాలో అప్ చేసి నాకు కూడా ఒకసారి నేను మాట్లాడతాను. ఒక 50 లక్షలు ఇస్తే మెయిన్ అన్న అవుతాయి. వేమూరు ఎట్లా చూస్తున్నారు ఇక్కడ? బాగానే చూస్తున్నారా? ఇబ్బంది ఏం లేదా? టెస్ట్లు అన్ని లోపలే రాస్తున్నారా? బయటికి ఏమి రాయట్లేదు కదా? ఏమ్మా ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. బాగానే చూస్తున్నారా? చాలా బాగా చూస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చినాక ఇంకా బాగుంది. అమ్మాయి పుడితే 2000 ఇంట్లో అడుగుతున్నారని అంటున్నాము, నిజమేనా? కరెక్ట్ కాదమ్మా. అంటే వీళ్ళంతా పేదవాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు. అందరూ తప్పు చేస్తే సొసైటీలు ఇంకెవరికి మీరే మిమ్మల్ని అందరినీ దేవుళ్ళ చూస్తారైతే మీరు కూడా అట్లా చేయకూడదు. మీరంటే మీరు కాదు, ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని నేను కరెక్ట్ కాదు. మీరు 1-2 సార్లు చెప్పండి, యాక్షన్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది దయచేసి. కంప్లైంట్ బాక్స్ కూడా ఎక్కువ పెట్టండి. వీళ్ళందరూ అటెండెన్సా? వీళ్ళందరూ ఎక్కడ కూర్చోడానికి కూడా ఏం లేవు వీళ్ళకి. ఇదంతా అడ్డం లేకపోతే దాని కింద షేడ్ కింద మనం ఇది చేయొచ్చు కదా. దీని మీద జస్ట్ ఒక చిన్న ప్లాట్ఫామ్ వేసేస్తే మనం బలలు వేసేస్తే షేడ్ లో కూర్చుంటారు కదా. 50 lakhs ఇస్తే కొంతవరకు ఈ టాయిలెట్స్ అన్ని నీట్ గా వచ్చేస్తాయి సార్. 50 లక్షలు రూప్ కుమార్ ఇప్పుడు వీళ్ళు 4.5 కోట్లు మొత్తానికి కలిపి వర్కులు పెట్టారంట. అందులో 50 లక్షలు ప్రయారిటైజ్ చేసి బాత్రూమ్లు ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఒక 50 లక్షల వరకు సెగ్మెంట్ చేసి అది డిఎంఈలో నువ్వు ఫాలో అప్ చేసి నాకు కూడా ఒకసారి నేను మాట్లాడతాను. ఒక 50 లక్షలు ఇస్తే మెయిన్ అన్న అవుతాయి.